నిన్న మన అవనిగడ్డ గ్రామంలో భార్గవ మెడికల్ షాప్ అనే ఒక చిన్న షాపులో అతని పేరు షాపు యజమాని పేరు వచ్చేటప్పటికి కొనకళ్ళ రామ్మోహన్, అతని సోదరుడు వచ్చేటప్పటికి కొనకళ్ళ విద్యాధర్రావు. ఇతను విజయవాడలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఈ సోదరులిద్దరూ అత్యంత సన్నిహితులు. గతంలో కూడా రామ్మోహన్ రావు గారి కోరిక మీద అవనగడ్డలో పలు వ్యాపార సంస్థలు ప్రారంభించడానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఒక మేజర్ పంచాయతీలో గడచిన 3 సంవత్సరాల్లో 60,000 ట్రమెడాల్ టాబ్లెట్లు, నిషేధిత ట్రమెడాల్ టాబ్లెట్లు అమ్మటంతో పాటు 3,000 ఇంజెక్షన్స్ కూడా అమ్మాడంటే నిజంగా అవనిగడ్డలో అమ్మాడా, మరి ఇంకెక్కడ అమ్మాడో కూడా అదంతా విచారణలో తేలాలి. ఇది చాలా అత్యంత అమానవీయమైన సంఘటన. ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటమాడాడు ఆ భార్గవ మెడికల్స్ అధినేత. మరి రాష్ట్ర డిఐజీ హరీష్ గుప్తా సూచనల మేరకు మా ఈగల్ టీం అధినేత ఐజీ రవికృష్ణ గారు మాటు వేసి నిన్న ఆ షాపులో తనిఖీ చేస్తే ఇంకా కూడా అతని దగ్గర నిషేధిత మందులు దొరికాయి. మరి అతని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు రిమాండ్ పెట్టారని చెప్పి తెలుస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే మందుల షాపు యజమాని కొనకళ్ళ రామ్మోహన్ అనే వ్యక్తి, అతని సోదరుడు కొనకళ్ళ విద్యాధర్రావు, ఇతను వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు. ఇతని అండదండలతోనే ఇక్కడ రామ్మోహన్ రావు పేరుకు సందులో చిన్న షాప్ పెట్టి వేల కోట్లకు సంబంధించినటువంటి అక్రమ దందాకు తెరలేపాడు. దీని వెనుక మంత్రి వెల్లంపల్లి హస్తం స్పష్టంగా ఉంది. మంత్రి అండదండలు లేనిది గత 5 సంవత్సరాల్లో గడచిన వైసీపీ పాలనలో ఇంకా విచ్చలవిడిగా అమ్మాడు. ఇది కేవలం వాళ్ళు చెప్పిన డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ గారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ దగ్గర కేవలం ఆ షాపులో 2 సంవత్సరాలు దొరికినాయి. 22, 23, 23, 24కి కేవలం 2.5 సంవత్సరాల్లోనే అతను 60,000 టాబ్లెట్లు అమ్మాడు. అతను ప్రశ్నిస్తే ఏమీ నోరు విప్పటం లేదు. పెద్దల పేర్లు ఎక్కడ చెప్పాల్సి వచ్చిందా అని చెప్పి అతన్ని ఇంట్రాగేషన్ చెయ్యాలి. ఖచ్చితంగా స్పెషల్ స్క్వాడ్ అతన్ని అరెస్ట్ చేయటమే కాదు, కస్టడీలో తీసుకుని విచారిస్తే దీని వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయలు రావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పిచ్చి మద్యాన్ని సరఫరా చేసి సామాన్యమైనటువంటి అతి సామాన్యమైన కూలీల ఆరోగ్యంతో చెలగాటమైనటువంటి వైకాపా ప్రభుత్వం నేడు మెడికల్ మాఫియా కూడా తెరలేపింది. మరి మనకిప్పటి వరకు కూడా ఒక ఐజీ గారి దృష్టిలో, రాష్ట్ర డీజీపీ గారి దృష్టిలో అవనగడ్డలో ఉన్న మెడికల్ షాప్లో ఇంత పెద్ద ఎత్తున నిషేధిత ట్రమెడాల్ని పట్టుకున్నారంటే మరి వైసీపీ హయాంలో దందా ఏ విధంగా జరిగిందో మనకు అర్థం కావటంలా. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మరి ఇక్కడికి డిఎస్సి కోచింగ్కి పెట్టిన మారు పేరు మన అవనిగడ్డ. మరి వీళ్ళ దగ్గరికి ఈ 50,000, 60,000 టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఎవరెవరు తీసుకున్నారనే దాని మీద ఖచ్చితమైనటువంటి విచారణ జరపాలి. ఈ డిఎస్సికి వచ్చిన పిల్లల్ని ఏమన్నా మాయ మాటలు చెప్పి వీళ్ళు ఏమన్నా వాళ్ళకి అమ్మారా, ఇంజెక్షన్స్ ఎవరికి అమ్మారు, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో కూడిన విషయం ఇది. ప్రజలకు మత్తు మందుల్లో దించి మీ డబ్బు కోసం మీరు ఈ విధంగా కకృతి పట్టడం చాలా దుర్మార్గమైన విషయం.
మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా డైరెక్ట్గా డబ్బుతో పిచ్చి మద్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేశాడు. ఇవాళ చూస్తే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు అనుచరులు ఈ విధంగా చేస్తా ఉన్నారు. వెల్లంపల్లికి ఇంకో ముఖ్య అనుచరుడు ఉన్నాడు, అతను మెడికల్ మాఫియా, అతని పేరు బుజ్జి అంటారు. ఎలియాస్ మొరడి, కొండపల్లి మొరళి ఎలియాస్ బుజ్జి, అతని మెడికల్ మాఫియా, ఇతను పొగాకు మాఫియా. ఈ భార్గవ మెడికల్ షాప్ రామ్మోహన్ వాళ్ళ అన్న విద్యాధర్రావు, ఈ విద్యాధర్రావు వెన్నెల చుట్టల కంపెనీ అని మాదక, ఈ చుట్టలు ఏవైతే పొగ ఉన్నాయో నిషేధితం ఏమున్నాయో అవన్నీ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు. దీనంతా వెనుక కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. ఇది విచారణ ఖచ్చితంగా జరపాలి. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, లోకల్ పోలీసులు చేత కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు విచారణ జరిపి వాళ్ళు కస్టడీలో తీసుకుంటే మాత్రమే నిజాలు వస్తాయి తప్ప ఈ లోకల్ పోలీసుల వల్ల మాత్రం సాధ్యం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న అవనిగడ్డలో రామ్మోహన్ అనే మెడికల్ షాపులో నిషేధితమైనటువంటి డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కూడా గత 2-3 సంవత్సరాల మట్టి వ్యాపారం చేస్తున్నారని చెప్పనని విజిలెన్స్ వారు కనుగొనడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ వారు దాడిలో భాగంగా అవనిగడ్డలో కూడా దాడి చేస్తాం. దాడిలో ఈ నిషేధిత మెడిసిన్స్ అనేవి మాత్రం బయటపడి, అంటే అవనిగడ్డ లాంటి మారుమూల ప్రాంతాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతమంది యువత పాడైపోయారో అంటే ఈ వ్యాపారం అనేది గతంలో దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలు బట్టి ఈ వ్యాపారం జరుగుతుంది అని చెప్పనని నిన్న విచారణలో తేలింది. అవనిగడ్డ విద్యల గడ్డగా పేరొందింది. అవనిగడ్డ అంటే ఎక్కడ 2 రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ డిఎస్సి కోచింగ్ కానీ అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కోచింగ్ తీసుకుని అవనిగడ్డకి కొన్ని వేల మంది, ఒక్కొక్క డిఎస్సి పడిందంటే దాదాపుగా 20 నుంచి 25 వేల మంది విద్యార్థులు అవనిగడ్డలో నివాసం ఉండి ఆ ప్రాంతంలో అప్పుడు ఏదో 6 నెలలు కానీ సంవత్సరం కానీ నివాసం ఉండి ఆ విద్యని నేర్చుకెళ్తాం కూడా జరుగుతుంది. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత వెళ్తాం కూడా జరుగుతుంది. అంటే ఆ సమయంలో ఎంతమంది విద్యార్థులు కానీ ఈ డ్రగ్స్ అంటే ఈ నిషేధిత ఈ మందులు అనేవి అమ్మటం కూడా జరగటం ఎంతమంది పాడైపోయారంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎంతమంది పాడైపోయారంటే ఎంతమంది యువత నాశనం అయిపోయారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అవనిగడ్డలో చేసే వ్యాపారానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తోడటం, అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి ఉండగా అతను మంత్రి కానీ లేని పక్షంలో ఎమ్మెల్యేగా ఉండగా కూడా అవనిగడ్డ లాంటి ప్రాంతాలకు తోడుగా ఉండి అక్కడి నుంచి ఈ డ్రగ్స్ కానీ ఈ నిషేధిత మెడిసిన్స్ అన్ని కూడా తీసుకొచ్చి అవనిగడ్డలో వ్యాపారం చేస్తూ అవనిగడ్డలో అతను మళ్ళీ తీసుకొచ్చి వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి అవనిగడ్డలో ఒక భారీగా కొన్ని షాపులు ఓపెనింగ్ చేపిస్తూ ఇక్కడ దేవాలయాల్లో కూడా తీసుకెళ్తాం కూడా జరిగింది. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ అండదండలతో ఇవన్నీ కూడా జరిగినాయి. ఖచ్చితంగా విచారణ చేసి ఇవాళ విజిలెన్స్ అధికారులే కాదు, విజిలెన్స్ డిఐజీ గారు కాకోకుండా ఇంకా ఏదైనా సరే గట్టిగా విచారణ చేసి అసలు నిజాలు కూడా బయట పెట్టాలి. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఏ ఎమ్మెల్యే పాత్ర ఉంది, లేకపోతే ఏ మంత్రి పాత్ర ఉంది అనేది కూడా ఇవాళ కనిపెట్టాలని చెప్పని ఖచ్చితంగా విచారించాలని చెప్పనని అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ తరపున మేము కోరుతున్నాం.